ఈరోజు ఐడిపిఎల్ భూములు అక్రమంగా జరుగుతున్నాయంటే కూడా ఈరోజు ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ కూడా వచ్చింది. వీళ్ళందరి హస్తాలు లేకుండా అయితే ఈ భూములు ఇక్కడ అక్రమకు గురి కాలేదని నా యొక్క అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇందిరానగర్ వాసుల గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఇందిరానగర్ వాసులు వచ్చి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, కానీ వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఏ సౌకర్యం, ఓన్లీ కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. అంటే సర్టిఫై చేసినట్లే కదా. మరి ప్రభుత్వాలకి ఏమైనా 1 కోటి ఇచ్చినా 2 కోట్ల డెవలప్మెంట్ రోడ్లను కాదు, వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక పట్టా అంటూ ఒకటి ఇవ్వాలి. ఒక ప్రభుత్వం వచ్చే కార్మికుల నుంచి వాళ్ళ ఐడిపిఎల్లో 67 సంవత్సరాలు 1967లో స్థాపించినట్టే అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు వేసుకున్న వాళ్ళు కూడా ఊకేం వేసుకోలేదు. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు పాలించిన నాయకులు అందరూ కూడా వీళ్ళతో చిన్న చిన్న డబ్బులు తీసుకొని చిన్న చిన్న బ్రోకర్లు చేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏదో కష్టపడి ఇండ్లలో పని చేసుకుని వస్తున్నారు, రకరకాల పని చేసుకుని వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే మన ప్రొటెక్షన్ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ వీళ్ళకైతే ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది కాకుండా ఈ రోజు 900 ఎకరాల భూములు కబ్జా అవుతున్నాయంటే ఎలా అవుతున్నాయమ్మా? ఇప్పుడు మొన్నటి వరకు ఇవి అంది కామ్గా ఉంది. ఈ కొన్ని మధ్యలో హైడ్రాన్ వచ్చి చాలా బిల్డింగ్లు కూలగొట్టేసింది, చిన్న చిన్న వాళ్ళని కూలగొట్టేసింది, కానీ హైరైజ్ బిల్డింగ్ల దగ్గర పోవట్లేదు. ఈ రోజు ఐడిపిఎల్ భూములు హైరైజ్ బిల్డింగ్లు కడుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది, కానీ హైరైజ్ బిల్డింగ్ కడుతున్నది ఎప్పటి నుంచో కడుతున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి దాని మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి ఇది బయటకు వచ్చింది. మీడియా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ భూమి, అప్పుడు ఆ రోజుల్లో కంపెనీ కోసం ఎంప్లాయ్మెంట్ కోసము ఈ కంపెనీ యొక్క భూములు ప్రజల దగ్గర సేకరించింది కదా. ఆ సేకరించిన భూములు ఏవైతున్నాయో కనీసం అందులో పనిచేసిన వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతో రిటైర్ అయ్యి బయటకు పోయినరు, వాళ్ళందరూ బతకలేని పరిస్థితులు. అలాంటి వాళ్ళకు 100-150 ఇచ్చి వాళ్ళని బాగు చేయాలి. కానీ ఈ హైరైజ్ బిల్డింగ్లకు ఇచ్చి కమిషన్లు దోపుకుంటున్నారు. కాకపోతే ప్రజలకు ఏమి చేయాలి? ప్రజాపాలన చెప్పుకుంటున్నారు, కానీ గుడిసెలు వేయించినాము, అదే ఇప్పించినాం, ఇదే ఇప్పించాం. కానీ చెప్తున్నా లేదండి, ఇది విషయము అరే ప్రభుత్వం చెయ్యమని చెప్తున్నా, ఈ ప్రజలకు చేయమని చెప్తున్నాం, ఈ ప్రజలకు చేయమని చెప్తున్నాం, మేము ఈ ప్రజలకు ఏదైనా చేయమని చెప్తున్నాం. అది కాదు, న్యాయం చేయాలి. ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడే ప్లాట్లు ఇవ్వాలా, ఇక్కడికి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అందరం మాట్లాడుకుందాం. లేదు ఇస్తాం, వాళ్ళు పూర్తయినాక మీకు ఇస్తాం. ఏదైతే కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. ఇది రాజకీయం కాదు, ఇది ఇక్కడ ఈ రాజకీయంగా మీరు రాజకీయంగా వెళ్తుంటే కాదు. ఇక్కడ బస్తీలో పెరిగిన వాళ్ళకు ఇక్కడ న్యాయం కావాలి, ఇక్కడ పట్టాలు ఇప్పించాలని మా ప్రధానమైన డిమాండ్.